హయాటస్ ఉన్న వారికి చాలా వరకు సివియర్ యాసిడ్ రిఫ్లక్స్ ఉంటుందండి. యాసిడ్ రిఫ్లక్స్ అంటే కడుపులో అంటే స్టమక్లో ఉన్న యాసిడ్ ఈసోఫేగస్ అంటే ఫుడ్ పైప్ ఈ అన్నవాహికలోకి తన్నుకు రావడం. యాసిడ్ రిఫ్లక్స్ ఉన్న వారికి ఛాతీలో మంటగా ఉంటుంది, కిందకు వంగితే మంట ఎక్కువ అవుతుంది అనమాట. ఏది తిన్నా ఎస్పెషలీ మసాలా ఐటమ్స్ కానీ కారం కానీ హాట్ అంటే వేడిగా ఉన్న ఐటమ్స్ తిన్నా కానీ చాలా నొప్పి వస్తుంది అనమాట. అదే ఛాతీలో మంటలాగా ఉంటుంది. సో దీని ఎందుకంటే కడుపులో ఉన్న యాసిడ్ రివర్స్గా అంటే అన్నవాహికకి రిఫ్లెక్స్ అయినప్పుడు అంటే ఉల్టా పైకి వచ్చినప్పుడు ఆ ఈసోఫేగస్ అనేది డ్యామేజ్ అవుతుంది అనమాట. దాన్నే యాసిడ్ రిఫ్లెక్స్ డిసీజ్ అని చెప్తాం. సో నార్మల్ అందరికి ఎలా ఉంటుందంటే ఈ యాసిడ్ కడుపులో తయారైన యాసిడ్ రివర్స్గా రాకుండా ఉండడానికి వాల్వ్ మెకానిజం ఉంటుంది. అంటే వన్ డైరెక్షన్ ఫ్లో అంటే పైనుంచి కిందికే అనమాట. సో యాసిడ్ రిఫ్లెక్స్ కాకుండా ఉండడానికి మన యాంటీ రిఫ్లెక్స్ మెకానిజం అని ఉంటుంది. ఈ వాల్వ్ తర్వాత డయాఫ్రాగమాటిక్ క్రస్, యాంగిల్ ఆఫ్ హిజ్ అనేవన్నీ చాలా మెకానిజం ఉంటుంది అనమాట. ఇది కొంచెం సరిగ్గా పని చేయకున్నప్పుడు వాళ్ళకి యాసిడ్ రిఫ్లెక్స్ వస్తుంది అనమాట. కొంతమందికి ఏంటంటే హయాటస్ హెర్నియా ఉంటుంది. సో హయాటస్ హెర్నియా అని చాలా మందికి తెలియదండి. హయాటస్ హెర్నియా అంటే ఈ స్టమక్ ఏది ఉందో ఛాతీలోకి జారిపోతుంది అనమాట. దాన్నే స్లైడింగ్ టైప్ ఆఫ్ హయాటస్ హెర్నియా అని చెప్తాం. హయాటస్ హెర్నియా ఉన్న వారికి ఏమవుతుందంటే ఛాతీలో ఉన్న నెగిటివ్ ప్రెషర్ వలన ఆల్వేస్ రిఫ్లెక్స్ అవుతుంది అనమాట. రిఫ్లెక్స్ చాలా ఈజీగా అయిపోతుంది. ఆ వాల్వ్ కూడా సరిగా పనిచేయదు అనమాట. అందుకనే వీళ్ళకి చాలా వరకు యాసిడ్ రిఫ్లెక్స్ అయ్యి ఛాతీలో మంట రావడం, తర్వాత అన్నం మెతుకులు నోట్లోకి రావడం, పుల్లగా తేపులు రావడం, పడుకుంటానే దగ్గు రావడం ఇలాంటివి చూస్తుంటాం. మైల్డ్ యాసిడ్ రిఫ్లెక్స్ ఎప్పుడో ఒకసారి సిమ్టమ్స్ ఉన్నాయి, కొంచెం మందు వేసుకుంటే సరిపోతుంది, నీళ్లు తాగితే సరిపోతుంది, ఇది చాలా ఇబ్బందికరంగా లేదు అన్న వారికి మనము మెడికల్ మేనేజ్మెంట్ చేయొచ్చండి. లాంగ్ టర్మ్ మెడికల్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. ఇంకొంతమందికి చాలా డిస్టర్బింగ్ యాసిడ్ రిఫ్లెక్స్ ఉంటుంది. సివియర్ యాసిడ్ రిఫ్లెక్స్ ఆల్వేస్ మందులు వాడాలి. మందులు వాడకపోతే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉండదు. మందులు ఆపేస్తే ఇమ్మీడియట్గా మరి రిఫ్లెక్స్ వస్తుంది అనమాట. సో ఇలా ఉన్న వారికి, తర్వాత కాంప్లికేషన్స్ ఉన్న వారికి సివియర్ యాసిడ్ రిఫ్లెక్స్తో పాటు ఈసోఫేజియల్ అల్సరేషన్స్ ఉంటాయి. అదే కాకుండా వాల్యూమ్ రిఫ్లెక్స్ అంటాం. తిన్న ఆహారం అంతా ముక్కులోకి రావడం, నోట్లోకి రావడం, దగ్గు రావడం, కొంతమందికి చేంజ్ ఆఫ్ వాయిస్ ఉంటుంది. తర్వాత ఇంకా కొత్తగా కొంతమంది పేషెంట్లు ఏం చూస్తారంటే యాసిడ్ రిఫ్లెక్స్ వలన పడుకుంటానే రిఫ్లెక్స్ అవుతుంది కాబట్టి వాళ్ళు పడుకోలేరు, ఛాతి మంట వచ్చేస్తుంది, అదే కాకుండా దగ్గు వస్తుంది అనమాట. ఇలాంటి ఎక్స్ట్రా ఈసోఫేజియల్ సిమ్టమ్స్ ఉన్న వారికి కొంతమందికి ఈ యాసిడ్ రిఫ్లెక్స్ వలన ఆ అన్నవాహిక స్ట్రక్చర్ అయిపోతుంది అనమాట, సన్నగా అయిపోతుంది. దాన్ని పెప్టిక్ స్ట్రక్చర్ అని చెప్తాం. రిఫ్లెక్స్ ఇండ్యూస్డ్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఈసోఫేగస్. ఇలాంటి వాళ్ళకి బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్ ఫండోప్లాకేషన్. ఫండోప్లాకేషన్ అంటే ఇది ఒక లాప్రోస్కోపీ ఆర్ రోబోటిక్ సర్జరీ ద్వారా చేసే ఒక ఆపరేషన్ అండి. దీంట్లో యాంటీ రిఫ్లెక్స్ మెకానిజం ఏదుందో మొత్తం సరి చేస్తారు. ఈ డయాఫ్రాగమాటిక్ క్రస్ అనేది ఏది ఉందో దాన్ని టైట్ చేయడం, తర్వాత ఈ అన్నవాహిక చుట్టూ స్టమక్ ఒక తల భాగం అంటే ఫండస్ ఆఫ్ ద స్టమక్ ని దాని చుట్టూ చుట్టడం జరుగుతుంది అనమాట. అప్పుడు